హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను జరిగిన షో గురించి హైలైట్స్ మాట్లాడుకుందాం. నేను నామినేషన్స్ మామూలుగా హోరా జరిగినాయి. మంచి ఆర్గ్యుమెంట్స్లో జరిగినాయి నామినేషన్స్. మణికంఠ రెచ్చిపోయాడు యష్మి మీద. సో యష్మి కూడా నాటకాలు ఆడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ వెటకారం చేస్తూ అట్లనే సేమ్ థింగ్ మణికంఠ నామినేషన్ చేసింది. సో నేను జరిగిన ఓవరాల్ నామినేషన్స్ ఎవరు నామినేషన్ హైలైట్ అనిపిస్తున్నాయో మీకు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నామినేషన్స్, ట్రస్ట్ నామినేషన్స్ అంటే చెత్త వేసి వాళ్ళు నామినేట్ చేయాలి డైరెక్ట్గా. ఈ చేసిన ప్రక్రియలో బిగ్ బాస్ సీజన్ 8లో 3వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. సో హైలైట్గా మణికంఠ, యష్మి, తర్వాత విష్ణుప్రియ, ప్రణీత వీళ్ళందరూ నామినేషన్ చేస్తారు. బట్ హైలైట్ పాయింట్స్ ఆఫ్ వచ్చి ఎవరు అంటే మణికంఠ యష్మి మామూలుగా లేదు నామినేషన్స్. మైక్రో సిస్టమ్ అని, బయాలజీ అని డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి నామినేషన్ ప్రక్రియ హైలైట్ చేశారు. సో మణికంఠ క్లియర్ కట్గా ఆ టాపిక్ని ఎలా డైవర్ట్ చేస్తారంటే అసలు టాపిక్ డైవర్ట్ చేయడం ఉన్నట్టు పాయింట్ కరెక్ట్ టు పాయింట్ మాట్లాడతాడు. బట్ యష్మి అంటే సేమ్ థింగ్ కౌంటర్ ఇయ్యదు. వెటకారము అవులేగా ఇట్లా చేస్తుంది, చాలా అవరే చేస్తుంది. అసలు మామూలుగా ఇప్పుడు కౌంటర్ నామినేట్ చేస్తున్నాను, దానికి కౌంటర్ ఇవ్వాలి, వెటకారం అవసరం లేదు కదా. తను వెటకారంగా హైలైట్ చేసుకుంటుంది. సో నేను జరిగిన ప్రాసెస్లో ఇది జరిగింది. సో ఓవరాల్గా నేను నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది, అందరూ హైలైట్ చేశారు. సో నేను జరిగిన నామినేషన్ ప్రక్రియ లాస్ట్లో యష్మి తర్వాత సోనియా మామూలుగా యుద్ధం జరిగిన మాటల యుద్ధము బయటనే జరిగింది. సో ముగ్గురు నిఖిల్, సోనియా, తర్వాత తన పేరు యష్మి, వీళ్ళిద్దరు ముగ్గురు గేమ్ ప్లాన్, వాళ్ళు ముగ్గురు ఒకటే ఎప్పటికీ ఒకటే గేమ్ ప్లాన్ ప్లే చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఏడుపులు, వాళ్ళ మాటలు నమ్మకూడదు ఎవరు, ఎందుకంటే మోసపోతారు. వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళే మోసపోయారు. సో ఆ విధంగా మోసపోతారు. సో నేను జరిగిన నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. దీంట్లో నబీ ఉన్నాడుగా, నబీ తర్వాత ప్రణీత, వీళ్ళిద్దరే మామూలుగా లేదు నామినేషన్ ప్రక్రియ. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే నబీ బాగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. పేరన్న అంత లౌడ్ ఆఫ్ వాయిస్ నుంచి ఏదో పెద్ద ఉద్దేశంతో చేసింది. తనే మళ్ళీ లాస్ అయిపోయింది. సో ఏదన్నా ఆటలో ఉండాల్సింది అగ్రెసివ్ కాదు, ప్లేయింగ్. అసలు బాగా ఆడాలి గేమ్ ఆడినప్పుడే కదా మనకు ఉన్న కెపాసిటీ అని తెలుస్తుంది. ఊరికి అరుచుకుంటూ పోతే అరుస్తేనే గెలుస్తారంటే ఈ పాటకి ఎంతమంది గెలగాల, అది కాదుగా. సో నేను జరిగిన హైలైట్స్ వచ్చి మణికంఠ, యష్మి, తర్వాత నబీ, ప్రణీత, సోనియా, తర్వాత యష్మి, వీళ్ళ మధ్యనే బాగా హోరాగా నామినేట్ జరిగింది. సో మీకు ఎలా నచ్చితే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.